క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ అవకాశాన్ని మనకు ఇచ్చినందుకే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇక్కడ వేదిక మీద చాలామంది దైవజనులు ఉన్నారు. వారి గురించి మరి యోహాను బ్యాప్టిస్టు ప్రార్థనా మందిరం దైవజనుడు రెవరెండ్ టి నరేష్ పాస్టర్ గారిని ఆహ్వానిస్తూ మరి వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ ద్వారా వారిని అభినందిద్దాం. వీరి గురించి ఒక్కొక్కరి గురించి అయ్యగారిని పరిచయం చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి వందనాలు. అందరు బాగున్నారా? మంచిది. ప్రభునందు ప్రేమణ దోమ బిడ్డలారా, మరి రోజున అనుకున్న రీతిగా మరి మీ మధ్యలో ఈ కూడిక ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. మరి చేరి వచ్చిన మిమ్మల్ని బట్టి సహకరించినటువంటి స్థానిక సంఘ కాపరి మరి ఆర్ సామన్న గారికి ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రోజున మరి దేవుని దాసులు మరి మన మధ్యలో ఉండడం చాలా సంతోషదాయకం. మరి ముగ్గురు సేవకులు మన మధ్యలోనికి వచ్చారు. మొదటిగా మరి దైవజనులు పాస్టర్ ఏ సంజీవ అయ్య గారు దైవజనులు. వారు హైదరాబాదు ప్రాంతంలో మరి ఘనమైనటువంటి సేవ షాలోము ప్రార్థన మందిరంలో అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు. అన్యజనుల మధ్యలో మరి మంచి మందిరము కట్టబడి మంచి సంఘము కలిగి చక్కగా ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి దేవుని దాసులు. మరి ఈ అయ్యగారు నన్ను ఆత్మీయతలో నడిపించినటువంటి చిన్నతనములో ఈ అయ్యగారు వాళ్ళ నాన్నగారు క్రీస్తుదాస్ అయ్యగారని వృద్ధాప్యములో ఉన్నారు. ఇప్పటికీ సేవలో బలమైన సాధనముగా వాడబడుతూ ఉన్నారు. వారి కుమారుడే వీరు. ఈ రోజున నేను ఈ రీతిగా సేవలో ఉండడానికి ప్రధానమైనటువంటి కారకులే ఈ అయ్యగారులు. కాబట్టి నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఈ పిల్లల్లాగా అయ్యగారు బైబిల్ ట్రైనింగ్ వెళ్ళి అప్పటికే చాలా చక్కగా దేవుని మాటలు నేర్చుకుంటూ ఆయా చోట్ల వాడబడుచుండేవాడు. నేను కూడా ఎన్నటికైనా ఈ అయ్యగారులాగా బైబిల్ ట్రైనింగ్ వెళ్ళి దేవుని మాటలు నేర్చుకొని అనేకులకు తెలియజేయాలనేటువంటి ఒక ఆసక్తి నా జీవితంలో ఉండే. ఆ రీతిగా ఒక మాదిరికరమైనటువంటి అయ్యగారి జీవితం నాకు ఒక గోల్గా ఉన్నటువంటి పరిస్థితి. దేవుని మహా గొప్ప కృపను బట్టి మరలా చాలా కాలం తర్వాత మేము ఈ రీతిగా కలుసుకొని మరి ఈ రీతిగా పరిచర్యలో సహకరించుకునే కృపను దేవదేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఈ ప్రాంతానికి గారిగేపురానికి అయ్యగారు ఇక్కడికి రావడం ఇది 3వసారి. ఒకసారి యూత్ రిట్రీట్కి కూడా వచ్చారు. మన పిల్లలు కూడా కొంతమంది వచ్చారనుకుంటున్నాను. తర్వాత రక్షణ స్వార్థ కూడికకు వచ్చారు. మరి ఇది 3వసారి. ఈ రోజున లద్దగిరి ప్రాంతంలో ఇర్మియా పాస్టర్ గారు
వారి మందిరంలో వాక్య పరిచర్య కొరకు దైవజనులను ఆహ్వానించడంతో వారు మరి మన దగ్గరికి రావడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో కూడా దేవుని మాటలు అందించాలని దైవజనులను ఆహ్వానించినప్పుడు సంతోషముగా ఈ ప్రాంతాలను మన సంఘాన్ని చూడడానికి వాళ్ళు వచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దైవజనులకు నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అయ్య గారు. తర్వాత పాస్టర్ శ్యామ్ కుమార్ అయ్య గారు, మా ఆత్మీయ గురువు గారు అయ్యగారు, క్రీస్తుదాసు అయ్యగారి తర్వాత మా గ్రామానికి వచ్చి బలమైన సేవ చేసినటువంటి దేవుని దాసులు. ఇక ఎక్కువగా నేను ఈ అయ్యగారి చేతుల క్రిందనే పెరిగాను. వాక్యములో కానీ పరిచర్య ఎలా చేయాలో నేర్చుకోవడం కానీ అనేక విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు ఈ అయ్యగారు నాకు బోధపరిచి చక్కగా నేర్పించి వాక్యములో పెంచి పెద్ద చేశాడు. ఇకపోతే నేను ఈ రోజున సేవకునిగా ఉండడానికి ముఖ్య కారణం అని కూడా చెప్పాలి. ఎందుకంటే నన్ను బైబిల్ ట్రైనింగ్ పంపించింది కూడా ఈ అయ్యగారే. ఆ రీతిగా ఈ అయ్యగారు మా ఆత్మీయ తండ్రి గారు, గురువు గారు అని కూడా చెప్పవచ్చు. మరి చాలాసార్లు మన ప్రాంతానికి వచ్చారు. మళ్ళీ ఈ మధ్యలో ఒక 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. మళ్ళా రావాలని కోరినప్పుడు ఈ రీతిగా వచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దైవజనులకు వందనాలు. వీరు కూడా హైదరాబాదు ప్రాంతంలో మరి పరిచర్య చేస్తూ, సువార్త పరిచర్య చేస్తూ, మరి ఆర్ఎంపీ డాక్టర్గా క్లినిక్ వారు నిర్వహిస్తూ, మరి ప్రజలకు వైద్య సేవ చేస్తూ మరి సేవ జరిగిస్తున్నటువంటి దేవుని సేవకులు. ఇకపోతే ఫిలోమోన్ అయ్య గారు మా అయ్యగారికి ముఖ్య స్నేహితులు, జిగిరి దోస్తులు అన్నమాట. వీరిద్దరు కూడా చెడ్డి దోస్తులు. ఆ రీతిగా వీళ్ళు చిన్నతనం నుండి కలిసిమెలిసి చదువుకొని, అదేవిధంగా పరిచర్యలో కూడా మరి వాడబడుచు ఆయా చోట్లకు సువార్తకు వెళ్ళి ఇద్దరు కూడా కలిసి, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్తారు. పరిచర్యలో పాలు పంచుకొని వస్తూ ఉంటారు. ఆ రీతిగా మన ప్రాంతానికి రావడం అయ్యగారు ఇది 2వసారి. అయ్యగారు కూడా మరి హైదరాబాదులోనే వారు ఉంటారు. మరి ఈ రీతిగా దైవజనులందరినీ కూడా దేవుడు నడిపించినందుకై దేవుణ్ణి స్తుతిస్తూ దైవజనులందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ, సమయం ఇచ్చిన స్థానిక సంఘ కాపరి సవన్న గారు కూడా నిండు వందనాలు. ఈ సమయంలో దేవుని దాసులు సంజీవయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు కొద్ది నిమిషాలు దేవుని మాటలను వినిపించాలని వారిని ఆహ్వానిస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. గట్టిగా స్తోత్రం చెబుదామా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొక పర్యాయము మరి దేవుని దాసులు నరేష్ పాస్టర్ గారు మమ్మల్ని ఆహ్వానించటం, మాతో పాటు మరి అయ్యగారులు కూడా రావటం మాకు ఎంతగానో సంతోషదాయకం. ఇక్కడ స్థానిక సంఘ కాపరిని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాను. మిమ్మల్ని బట్టి కూడా నేను ఆనందిస్తున్నాను. మంచిది. ఈ సెలవు ధ్యానాలు జరుగుతూ వస్తున్నటువంటి సమయాలలో సంబంధించినటువంటి వాక్యాన్ని ఒకటి గుర్తు చేసి మిగతా సమయాన్ని పెద్దలకు అప్పచెప్తూ వస్తూ ఉంటాను. 9వ అధ్యాయం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 14వ వచనం. 9వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ వచనము. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును.
ఇక్కడ నేను ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిదనంటే ద వర్క్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము పనిచేసే విధానం. 2000 సంవత్సరాల క్రితం ఆయన లోకానికి వచ్చి సమస్త మానవాళి కోసము మరణించి ఉన్నాడు. ఎందుకు మరణించాడు అనే సంగతి మనందరికీ కూడా ఎరిగిన వారమే. ఎందుకు మరణించాడు? ఎందుకంటే సమస్త మానవులు, రోమా పత్రికలు మనం చూస్తే దేవుని వెతుకువాడు లేడు, ఒకడైనను లేడని 11వ వచనంలో చెప్తా వస్తాడు. రోమా పత్రికలో 3వ అధ్యాయం 11వ వచనంలో, నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెతుకువాడును లేడు. సో అప్పుడు ఏమైంది? 12వ వచనంలో, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై అయిరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడును కూడా లేడు. సో ప్రతి ఒక్క మానవుడు, లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని వెతకకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తూ పతనమైపోయినటువంటి వాడుగా మనం చూడవచ్చు. ఇదే అధ్యాయంలో 23వ వచనంలో చూస్తే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినారు. సమస్త మానవులు అంటే దేవుని మహిమను కోల్పోయిన వారుగా ఉన్నారన్నమాట. సో వీరిని తన మహిమలోనికి తీసుకురావాలని ప్రభు ఆశపడతాడు. అందుకని గలతీ పత్రికలు మనం చూస్తే, గలతీ పత్రికలు కూడా మరి పౌలు గారు కూడా ఒక ప్రస్తావన చేస్తాడు. గలతీలకు రాసినటువంటి గలతీ సంఘానికి పౌలు గారు ఒక మాట రాస్తూ ఉంటాడు అనమాట. అది మీకు నేను చూపించి 2 మాటలు చెప్పి నేను ముగిస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. 19వ వచనం, 4వ అధ్యాయము 19వ వచనం, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది. సో మానవుల పట్ల క్రీస్తు స్వరూపంలోనికి మనము రావటం అంటే దైవత్వంలోనికి రావాలి, దేవుని నీతిని మనము కలిగి ఉండాలి. రోమపత్రిక 8వ అధ్యాయంలో కూడా ఒక మాట మెన్షన్ చేస్తూ వచ్చినాడు పౌలు గారే. రోమా సంఘానికి, రోమా విశ్వాసులకి చెప్తూ వచ్చినటువంటి మాట ఏమంటాడంటే, దయచేసి 29వ వచనంలో, 8వ అధ్యాయం 29వ వచనంలో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించు. కుమారునితో స్వారూప్యము, కుమారుని యొక్క స్వారూప్యము గలతీ పత్రికలో అంటే మనము దేవుని యొక్క పోలికలో పుట్టబడినటువంటి వారమే. ఎప్పుడు? ఆదిమలో. మరి ఏమైనా ఆ పోలిక ఉన్నదా, ఆ స్వరూపం ఉన్నదా అంటే, ఆదాము తప్పు చేయటం ద్వారా ఆ స్వరూపాన్ని మనం ఏం చేయబడ్డాం? కోల్పోయినాం, పాపిగా మార్చబడ్డాం. అంటే దేవుని యొక్క దైవత్వాన్ని కోల్పోయి దుర్నీతి వచ్చింది. మరి ఏం చేయబడ్డాడు? 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు. అక్కడ చూడండి, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగని ఆయన మన కోసం ఏం చేయబడ్డాడట? పాపముగా చేసెను అంటాడు. చూడండి, దేవుని నీతి మనకు అనుగ్రహించటమే దేవుని యొక్క చిత్తం. అనగా మనుషుల నీతి మనం చెప్పుకుంటాం చూసారా, అది నీతి అని పిలవడదు, గొప్పతనం అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ దేవుని నీతి అనేది వ్యత్యాసం, అది పరిశుద్ధమైనది, పవిత్రమైనది. మరి ఎలాగ మనకి ఇంపార్ట్ చేయబడింది అంటే, ఎలాగ మనకు అనుగ్రహించబడింది అంటే, క్రీస్తు విధేయుడై ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన మరణించి వారు కార్చినటువంటి శ్రేష్టమైన రక్తంలో మన పాపాలన్నీ కూడా కడగబడ్డాయి. తద్వారా మనము దేవుని యొక్క స్వరూపంలోనికి రాబడుతూ వచ్చినాం. ఎప్పుడైతే విశ్వాసం ఉంచినామో ఆ విశ్వాసం ద్వారా క్రీస్తు స్వరూపంలోనికి మనము, తండ్రి స్వరూపంలోనికి మనము నీతిని, ఆ యొక్క శుద్ధతను, భక్తిని, పవిత్రతను ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అవన్నీ కూడా ధ్యానం చేయాలి మనం. మన ప్రభు ఎందుకు రక్తం కార్చాడు? మానవుల కోసం. ఆయన హింసించబడ్డాడు, కొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు కదా. కొరడాల చేత, చెప్పండి, వింటున్నారా మీరందరూ కూడా? కొరడాల చేత ఏం చేయబడ్డాడు చెప్పండి? వీపు మీద కొట్టబడింది. కొట్టబడినప్పుడల్లా మాంసము చిమ్మినట్టుగా మనం చూస్తూ ఉంటాం. తలకు ఏం చేయబడింది? ముళ్ళ కిరీటం, కాళ్ళకు మేకులు. ఎందుకు ఇవన్నీ ఎందుకు చేయబడ్డాయి? ప్రభుకి, యేసు ప్రభుల వారికి ఎందుకు చేయబడ్డాయి? సమస్త మానవుని పాపములో నుండి విడుదల చేయటానికి. రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ లేదు, అది నిర్దోషమైన రక్తమై ఉండాలి. మీరు చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో
యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా యోహాను భక్తుడు ఒక మాట అంటాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే సమస్త మానవుల యొక్క పాపము ఎవరి మీద మోపబడింది చెప్పాలి? ఎవరి మీద మోపబడిందండి? యేసు ప్రభుల వారి మీద మోపబడింది. ఆయన గొర్రెపిల్లగా పిలుస్తున్నాడు యోహాను భక్తుడు. బాప్తిసం ఇచ్చి యోహాను, భక్తుడైన బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభుల వారిని ఏమని చెప్తున్నాడంటే, లోక పాపాన్ని మోసుకొని పోవచ్చున్నటువంటి దేవుని గొర్రెపిల్ల. సో మన పాపములన్నీ కూడా, మన పాపములే కాదు, సమస్త మానవుల పాపములన్నీ కూడా యేసు ప్రభుల వారు ఒక బలిగా అర్పించబడ్డాడు వాటి కోసం. ఆయన చిందించిన రక్తం ద్వారా మన పాపములన్నీ కూడా శుద్ధి చేయబడ్డాయి. ఒక ఉదాహరణ చెప్తాను. బట్టలు మురికని అనుకోండి, మీరు ఏం చేస్తారు? బట్టల్ని నానబెట్టి సరుపులో చక్కగా సబ్బు పెట్టి ఏం చేస్తారు? ఉదుకుతారు. హృదయం మురికి అవుతాయి. మనిషి ఒక పాపంలో ఉండి మురికి అయిపోయినాడు. సో మనిషిని ఏ విధంగా శుద్ధి చేశాడు తెలిసిన? యేసు రక్తం ద్వారా మనల్ని శుద్ధి చేశాడు. అందుకే దావీదు అంటాడు 51వ కీర్తన భాగంలో, మీరు చూడండి 51వ కీర్తనలో దావీదు ఒక మాట అంటాడు, మంచి మాట, చాలా ఆలోచింపదగిన మాట, మనం ఎంతగానో బలపరచబడినటువంటి మాట అనమాట. 7వ వచనంలో 51:7, నేను పవిత్రుడనగినట్లు ఇస్సోపుతో నా హృదయమును నా పాపమును పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నువ్వు నన్ను. చూడండి, ఇక్కడ దావీదు ఎంతో అడుగుతూ వస్తున్నాడు. ఏమని అడుగుతూ వస్తున్నాడు చూడండి, ప్రభా నేను పవిత్రుడిని అవ్వాలి, నేను పవిత్రుడిని కావాలి, నేను నీతిమంతుడు కావాలి. ఎవరు ఉన్నారా నీతిమంతులు? ఇందాక చూసినాం రోమాపత్రికలో 3వ అధ్యాయంలో కదా, 11వ వచనంలో 12వ వచనంలో కూడా చూసాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 21వ వచనం 23వ వచనం వరకు కూడా చూసాం కదా. ఎవరు కూడా నీతిమంతులు లేరు. దావీదు కూడా ఒప్పుకుంటున్నాడు. దావీదు కూడా ఒప్పుకుంటున్నాడు, నేను పవిత్రుడు అగునట్లు నన్ను ఏం చేయి ప్రభా, చెయ్యి, నన్ను కడుగుము అంటున్నాడు. ఏ విధంగా కడగాలి? ఇస్సోపుతో కడుగుము అంటున్నాడు. మనం నూతన నిబంధనలకు వస్తే ఒక మనిషి పవిత్రుడగునట్లు కడగబడాలంటే ఏం కావాలో తెలిసిన? యేసు రక్తం కావాలి. కాబట్టి యేసు రక్తం కావాలంటే యేసు ప్రభులు ఏం చేయబడ్డారు తెలిసినండి? ఆయన ఈ లోకానికి వచ్చి ఒక నిలువు కర్ర, ఒకటి అడ్డుకర్ర మీద వ్రేలాడబడి ఉన్నాడు. వ్రేలాడబడి ఏం చేశాడు తెలుసా? తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. మొత్తబడ్డాడు ఆయన. నోరు తెరవలేదు ఆయన, అసలు ఉమ్మువేయబడ్డాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించమని ప్రాణం. ఇంకోటి, బలవంతాన ప్రభు ప్రాణాన్ని పెట్టలేదు, తనకు తానే ప్రాణాన్ని పెట్టాడు. యోహాను సువార్తలో మీరు చూడండి 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం మీరు చూస్తే ఆ మాట మనకు చక్కగా ప్రభు చెప్తున్న మాటను మనం చూడవచ్చు. 18వ వచనం, ఎవడు నా ప్రాణం తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకునేటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞను పొంది. చూడండి, ఎవరు కూడా బలవంతాన ప్రభు ప్రాణం తీయలేదు, తనకు తానే ప్రాణాన్ని పెట్టాడు. మీరు చూడండి, ఒక గొర్రెపిల్ల కానీ ఒక మేక పిల్లని కానీ బలి అర్పించేటప్పుడు ఏం చేస్తారంటే తాళ్ళతో కట్టేసి బలవంతాన దాన్ని ఏం చేస్తారు? ప్రాణాన్ని తీస్తారు. దానికి ఇష్టం లేకుండా ఏం చేస్తారండి? ప్రాణం తీస్తారు కదా. ప్రభు ఇష్టం లేకుండా అర్పించటం కాదు, మనని ఇష్టపడి అర్పించుకున్నాడు ఆయన. గొర్రెపిల్ల పాపం నా మాంసం తింటారని చెప్పి అర్పించుకుంటుంది, అది కాదా? నా మాంసం తింటే బాగుపడతారని చెప్పి తనకు తాను ప్రాణం తీసుకుంటుందా? కాదు కదా. ప్రభు ఇక్కడ చూస్తే యేసు ప్రభుల వారు తనకు తానే ఈ మనల్ని, పాపలమైన మనల్ని ప్రేమించాడు. ఏం చేశాడంటే మన కొరకు తన ప్రాణాన్ని తనకు తానే పెట్టాడు. అందుకంటాడు, నా అంతటా నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను, దాన్ని తీసుకోవటకు నాకు అధికారము కలదు అంటున్నాడు. అంటే ఎంత ఇష్టపడ్డాడు చూడండి. యోహాను సువార్త 3:16 అన్నాడు కదా, దేవుడి లోకముని ఎంతో ప్రేమించాడు అంటున్నాడు. అందుకనే తన అద్వితీయ అనగా ఏకైక కుమారుణ్ణి మానవులమైన మన కొరకు అర్పించుకున్నాడు. వచ్చినాడు ఆల్రెడీ ఆ కలువరి శిలలో మన కొరకు ఆయన నీ కొరకు మొత్తపడ్డాడు, నీ కొరకు పిడుగుదులు గొదబడ్డాడు. ఆయన ఎంతో శ్రమ పడ్డాడు ప్రియులారా, ఆయన ఎంతో హింస పొందాడు. మీరు చూడండి, ఆయన శరీరధారి అయిన దినంలో మహారోదనముతోను ప్రార్థన చేశాడట. ఎబ్రీ పత్రిక మీరు చూడవచ్చును. ఎబ్రీ పత్రిక మనం చూసినట్లయితే దయచేసి 5వ అధ్యాయం కూడా ఇంకొక మాట అక్కడ రాసి ఉంటుంది. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము
8వ వచనంలో ఒక మాట ఉంటుంది. 2వ అధ్యాయంలో 18వ వచనంలో చూద్దాం. ఫస్ట్ 2వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందని గనక శోధింపబడిన వారికి సహాయము ఏం చేస్తున్నాడట? సహాయం మనకి చేస్తున్నవాడయ్యున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన శోధించబడ్డాడు, ఆయన ఇబ్బంది పడ్డాడు మన కొరకు, ఆయన ఎంతో శ్రమ పొంది ఉన్నాడు. శ్రమ పొందుతున్న మనకి ఏమండి సహాయం చేయుటకు శక్తిమంతుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. 5వ అధ్యాయం చూద్దాం మనం దయచేసి. 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తుడు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడి ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమల ద్వారా ఏం చేశాడట? విధేయతను నేర్చుకున్నాడు. ఎన్నో శ్రమలు పొందాడు ప్రభు, ఒకటి కాదు, ఎన్నో శ్రమలు పొందాడు. ఎందుకో తెలుసా? వింటున్నారని అందరు కూడా వింటున్నారు. వినండి, వాక్యం వినండి. ఎంతో దూరం నుంచి ప్రయాసపడి వచ్చినాం కాబట్టి 2 మాటలు మీ హృదయంలో విత్తబడితే అవి మీ జీవితాల్లో ఆశీర్వదించబడతాయి. సిల్వ ధ్యానాలు, సిల్వ శ్రమలు. ప్రభు నీ కొరకు ఆయన యవ్వన రక్తాన్ని కార్చాడు. ప్రియులారా, వాట్ ఏజ్ దట్ జీసస్ క్రైస్ట్ డైడ్ ఆన్ ద క్రాస్? డూ యూ నో దట్? తెలుసా మీకు? ఏ వయసులో ప్రభు చనిపోయినట్టు తెలుసండి? వృద్ధాప్యంలో చనిపోయినాడా? ఏ సమయంలో? 33వ సంవత్సరంలో ఆయన అంటే మంచి ఎంగేజ్లో ఉడుకు రక్తం అంటారు చూసారా? రక్తాన్ని ప్రభు నీ కొరకు నా కొరకు కార్చాడు. ప్రియులారా, గెత్సేమనే తోటలో ఉండి, నా దేవా నన్ను ఎందుకు నీవు విడిచితివి? నిశ్చితమైతే గిన్నె నా ఎదురు నుంచి ఎంత శ్రమలో ఒకటి కాదు, భయంకరమైన శ్రమలు ప్రభుకు వచ్చినాయి. ఎందుకు మరి శ్రమలన్నీ కూడా చూడండి ఆయన మీద మోపబడ్డాయి. ఆయన ఒక్కడు మాత్రమే తీయగలగడు సమర్థుడు, ఆయన ఒక్కడు మాత్రమే క్షమించగల సమర్థుడు అన్నమాట. ఆయన ఒక్కడు మాత్రమే మన పాపముల నుంచి చెప్పాలి దూరపరచినటువంటి గొప్ప దేవుడు. ఆయన మాత్రమే యోగ్యుడు, ఆయన తీసేయటకు కరెక్ట్ వ్యక్తి దేవుడు గనక ఆయన మాత్రమే ఈ శ్రమలు అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. ఏమాత్రం కూడా మరి చూడండి, అందుకనే ఈయన రక్తం అంట మళ్ళీ ఏం చేస్తుంది? ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మనం చూస్తే 14వ వచనంలో మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తా ఉంది అంటున్నాడు. ఏమండి, ఇక్కడ ఎంతమందికి మనస్సాక్షి శుద్ధి చేయబడిన వారుగా ఉన్నారు? ఏం చేసినా మనస్సాక్షిలో ఎంతో అక్కడక్కడ నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు అంటూ ఉంటారు కదా, మనసులో నెమ్మది లేదంటూ ఉంటారు కదా, మనసులో శాంతి లేకుండా ఉన్నది అంటారు కదా. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏందో తెలుసా? యేసు ప్రభుల వారు చనిపోయి రక్తం కార్చడం ద్వారా మన హృదయము లేకపోతే మన మనస్సాక్షిని ప్రభు ఎంతో ఏం చేస్తున్నాడంట? శుద్ధి చేస్తూ వచ్చినాడంట. ఆమేన్. మనసుకున్న వ్యర్థతను తొలగించేశాడు, ఆలోచన యావత్తునంతే కూడా దుర్నీతిని అంతే కూడా తొలగించి వేశాడు. చూడండి ప్రియులారా, దేవునితో మనల్ని సమాధానపరుచుకున్నాడు, మనల్ని కడిగి మనల్ని నూతనపరిచి ఎలా సమాధానపరుచుకున్నాడు? మనం ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన మన తండ్రితో సమాధానపరుచుకున్నాడు. రోమాపత్రిక మీరు 5వ అధ్యాయం 1వ వచనం చూడండి, నేను ముగించేస్తాను ఇకను. రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి. అబ్బా ఎంత గొప్పదండి! ఇప్పుడు కూర్చున్న వారు మన గత జీవితాలు ఆలోచన చేసి ఎంత భయంకరమో, ఎంత అబద్ధాలాన్యమో, ఎంత మూర్ఖంగా బ్రతికినామో, ఎంతమందికి హాని చేశామో, ఎంతమందికి కీడు చేశామో, ఎన్ని అబద్ధాలాన్యమో, అవునా కాదా? కానీ ప్రభు నిన్ను చూసినప్పుడు ఇప్పుడు నువ్వు నీతిమంతుడు అంటున్నాడు. అర్థమవుతుందండి? ఎలా నీతిమంతుడు ఏమైనావు అంటే ఇక్కడ చూస్తే, కాబట్టి విశ్వాసమూలమున ఏమైనా మనము నీతిమంతులముగా ఎవరి యందు విశ్వాసం ఉంచినాం? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం అంటాడు కదా, మనం విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాము, ఇది మన క్రియల వలన కలిగినది కాదు, ఏంటిదట? ఇది దేవుని వరమే అంటాడు. ఇంగ్లీష్లో దట్ ఈస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇట్స్ నాట్ ద వర్క్స్ ఆఫ్ మ్యాన్, ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన వరమే. సో విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడ్డావు, నీతిమంతుడుగా తీర్చబడ్డావు. ఎవరి యందు విశ్వాసం ఉంచావు? రోమాపత్రిక 10వ అధ్యాయంలో అంటాడు కదా, ప్రభువైన యేసుక్రీస్తుల వారు నువ్వు దేవుడని నీ మనసులో హృదయంలో ఒప్పుకొని నోటి ద్వారా నువ్వు చెప్పగలిగితే అప్పుడే నువ్వు రక్షించబడినావు అని వాక్యం చెప్తా వస్తుంది. మరలా విశ్వాసం ఎలా వచ్చింది? విశ్వాసం ఎలా వచ్చిందని వాక్యానుసారంగా చూస్తే వినుట ద్వారా విశ్వాసం వచ్చింది అంటాడు.
ఏం వింటావు? వినుట క్రీస్తుని గురించిన వాక్యము అంటుంది ప్రియులారా. ఏమని క్రీస్తుని గురించిన వాక్యం విన్నావు నీవు? చూడండి, యేసుప్రభుల వారు నా కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి చెప్పాలి వచ్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును. అందుకే మత్తయి సువార్తలో అన్నాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనాలు నా దగ్గర రండి బెట్ట, మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు కదా. విశ్రాంతి లేకుండా ఉన్నవాడా అని అంటాడు కదా ప్రభా. గాలివాన చేత కొట్టబడిన దాన నీ లాంఛనముల చేత నీ పునాదులను నేను మరలా కట్టుతున్నాడు. ప్రభు పిలుస్తున్నాడు. ఆయన రక్తాన్ని కార్చి, యవ్వన రక్తాన్ని కార్చినాడు, శ్రమపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు, ఎంత యాతన పడ్డాడు, ఎంత రోదన పడ్డాడో ప్రభు నీ కొరకు. ఎప్పుడైనా గమనించామా ఇవన్నీ కూడా? అందుకంటాడు, నీ మనస్సాక్షిని ఎంతో ఏం చేసిందట చెప్పాలి. అమ్మ ఇక్కడే పెట్టినారా? నిద్రపోతున్నారు గట్టిగా ఆమెను చెబుతాం, గట్టిగా ఆమెను చెప్పండి హల్లెలూయా అంటే పోతున్నారా? నన్ను పరిశాన్ చేస్తున్నారు మీరు అందరు కూడా. చెప్పండి, నన్ను పరిశాన్ చేస్తున్నారు అంటున్నారు. మేమందరం కూడా 300 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినాం. మీరేమో ఇక్కడ వంకాయలు, టమాటాలు, బీరకాయలు, ఇంకేంటి అన్ని జోక్కుంటూ కూర్చున్నారు, తూకం వేసుకుంటూ కూర్చున్నారు అనుకోండి. అప్పుడు ఎలా అవుతుందమ్మా? ఒక్కొక్క మాట నీ హృదయంలో కార్యం చేస్తూ ఉంటుంది. ఏమని చెప్పండి అందరు కూడా? నిద్రలో నుంచి మేలకాలు నిద్రమత్తులాగా కూర్చుని అన్నట్టు చూస్తే ఎలాగా? ఓకే, తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే, మొదటి పత్రిక తెస్సలోనియులకు ఆ సంఘానికి రాసినటువంటి మనం చూసినట్టు 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 13వ వచనంలో నేను చెప్తాను, నేను చెప్పేదాకా మీరు చదవకూడదు. ఓకే, 1 2 3 4th లైన్లో మేమును అనే కాని చదవచ్చు. మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి. అందరు చెప్పాలి, ఆ వాక్యమే విశ్వాసులైన మనలో కార్యసిద్ధి కలుగజేస్తున్నది. ఈ వాక్యం నువ్వు వింటే ఆ వాక్యం నీలో కార్యసిద్ధి కలుగజేస్తా అంటది. నువ్వు నిద్రపోకుండా విన్నావు అనుకో, అపవాదం వచ్చి దొంగిలించుకొని నువ్వు తులం గొలుసు వేసుకొని పోతే ఏం చేస్తావు? దారెంబడి పోతున్న ఊరుకు తులం గొలుసు మంచి పుస్తల తాడు అంటారు మీరు. ఏమంటారు మీరు? పుస్తల తాడు. మా దగ్గర అయితే పుస్తల తాడు అంటారు. మీ దగ్గర కూడా మాది ఇక్కడ బంగారాన్ని బంగారం అంటారు. మీది ఇక్కడ బంగారం అంటారుగా. మరి ఏదో ఆశ్చర్యంగా చూస్తున్నారేంటండి? ఏమండి? కరెక్టే కదండి. ఎక్కడైనా నీళ్ళు మా దగ్గర నీళ్ళు అంటారు, మీ దగ్గర కూడా. మా దగ్గర పాలు, మీ దగ్గర కూడా. మరి మీరు నేను ఫ్రెంచ్ భాష మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నారు మీరు. ఓకేనా? మీరు 2 తులాల పుస్తల తాడు నెక్లెస్ వేసుకుంటే రోడ్డు పోయేటప్పుడు ఎంత జాగ్రత్త ఉంటారు చెప్పాలి? చెప్పరా? నేనే చెప్పాలి. అది కూడా కొంగంత దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా, అంతకంటే విలువైనది దేవుని యొక్క వాక్యం. అసలు పోలుస్తామా బంగారానికి? మరి రుచి ఉందా అంటే రుచి ఉంటుంది. తేనె కంటేను జుంటి తేనె కంటేను మధురమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తేనె వేరు, జుంటి తేనె వేరు. అదేంటి 2 పేర్లు ఒకటే కదా అంటే, తేనెనేమో సాధారణంగా చెట్ల మీద దొరికేది, తేనెనేమో అంటే కొండ తేనె. ద్వితీయోపదేశ కాండంలో వాక్యం అంటాడు, కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచితుని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దేవుని వాక్యం వినాలి, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. సో యేసు ప్రభువుల వారు ఏం చేయబడ్డాడంటే, అమ్మా కూర్చుని నీ కొరకు ఆయన మరణించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? నీ మనస్సాక్షిని శుద్ధి చేయడానికై. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆలోచన తీరు బాగలేదు, క్రిమినల్ మైండ్ ఉంటుంది కదా కొంతమందిది. ఏముంటుంది చెప్పండి? చెప్పాలి, క్రిమినల్ మైండ్. రాత్రి ఏదో చేసేస్తూ ఉంటారు. అలాంటి వాడిని కూడా ప్రభు క్షమించేసేసాడు. దుర్మార్గుడు, దుష్టుడు. మీరు గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం తీయండమ్మా గబగబా. గలతీ పత్రిక, నా వెనకాల శామయ్య గారు ఉన్నాడు. శామయ్య గారు చెప్తేనే న్యాయం జరుగుతుందని ఆశపడుతున్నా. అదేంది? 1వ అధ్యాయం 4వ వచనం చెప్తాలి. అమ్మ మైకి ఎలా? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము. ఎవరిప్పుడు తండ్రి చెప్పండి అమ్మా? తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు. చిత్త ప్రకారము అంటే ఇష్ట ప్రకారము. క్రీస్తు మనలను ప్రస్తుతపు ఈ కాలం ఏంటిదట?
ఈ కాలం ఏంటిదట? అప్పుడు అందరూ ఇది కలియుగ కాలము, ఇది పోయే కాలము, ఇది మోసపు కాలం అందరూ కదా. కాలం బాగలేదురా అందరూ. మీరు ఇన్నరో లేదో కదా. కానీ ప్రభు తన వాక్యం ద్వారా ఏమన్నాడు తెలుసా? దుష్ట కాలము. రైట్, చదువు. విమోచింపవలనని మన పాపముల నిమిత్తము, చెప్పాలి అందరూ కూడా, మన పాపముల నిమిత్తము తన్ను తాను ఎవరు? యేసయ్య అప్పగించుకున్నాడు నీ కొరకు. నువ్వు తప్పు చేస్తే ఆ తప్పు నేనే చేసినాను, ఎవరు నేను వస్తానా? మీకు భయాన్ని ఇస్తానా? లేదు. ఒక్కసారి చెప్తే లేదండి, ఈయనను తీసుకెళ్ళిపోయి ఎక్కడేమంటాను? జైలు వేసేయమంటాను. ఇంట్లో నస అయిపోయాను. కానీ ప్రభుకి ఎన్నిసార్లు గాయపరిచినాము మనం, ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టాము, ఎన్నిసార్లు ఆయనను హింసించాము. అయినా ప్రభు ఏం చేశాడంటే, ఈ శిక్ష నువ్వు కాదు నేను మోస్తానని మోసాడు నీ కొరకు, నా కొరకు ఆయన. ఆమేన్. ఎలా మోసాడు? ఎలా మోస్తే ఈ పనిష్మెంట్ చెల్లించబడుతుందని తండ్రి ఆలోచన చేశాడు. ఏమండి, ఒక దొంగతనం చేసినాడు అనుకోండి, దొంగతనం చేసినాడు అనుకోండి, వాడు దొంగిలించిందల్లా ఇస్తే అప్పుడు ఏమైపోతుంది? మనకు సంతోషం అవుతుంది కదా. అవునా కదా చెప్పాలి, అవునా కాదా? ఒక దొంగ దొరికిన తర్వాత దొంగిలించిందల్లా ఇస్తే సంతోషం అవుతుంది కదా. ఇదొక రకం. అంటే వాడు నష్టపరిహారాన్ని చెల్లించింది. మీరు చూడండి, అప్పుడప్పుడు పోతున్నప్పుడు ఒక బైక్ తగిలి యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది, ముంగటి డోమ్ పగిలిపోతూ ఉంటుంది. ఏమన్నా నాకు తెలియదు అన్న పొరపాట్లు జరిగిందంటే ఊరుకుంటాడా? ఊరుకోడు. ఏం చేయాలి సార్? కొత్త డోము వేసేయాలి. మరి తండ్రి ఈ యొక్క పనిష్మెంట్ అంటే దీన్ని ఏమంటాం? నష్టపరిహారం ఎలా చెల్లించాడు తెలుసా? యెషయా గ్రంథంలో ఉంటుంది 10వ అధ్యాయం 53:10 అంటాడు, అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమే. చూడండి ఏ విధంగా పరిహారం చెల్లించుకుంటున్నాడు. మీకు అర్థమైందండి? డోమ్ పగిలిపోతే కొత్త డోమ్ వేపిస్తారు కదా, టైర్ పగిలిపోతే కొత్త టైర్ వేస్తారు, డబ్బులు దొంగిలిస్తే మళ్ళీ డబ్బులు ఇస్తారు. కానీ ఇక్కడ పరిహారం అలా కాదు, శరీరములో పరిహారాన్ని చెల్లిస్తూ ఉన్నాడు. అమ్మ వింటున్నారా? ఎలా పరిహారము? శరీరానికి శిక్ష విధిస్తున్నాడు. ఎవరి శరీరము? యేసయ్య శరీరంలో పాపానికి శిక్ష విధిస్తున్నాడు. అందుకంటే ఆ మాట 2 కొరింథీయులో 5:21లో, పాపమెరుగని ఆయన మన కొరకు ఏం చేయబడ్డాడట? చెప్పాలి, పాపముగా చేయబడ్డాడు. అంటే ఏంటి అర్థమైంది? ఆయన శరీరము ద్వారా, ఆయన అర్పణ ద్వారా, ఆయన బలియాగము ద్వారా, ఆయన సమర్పించుకున్న తీరును ద్వారా పాపానికి శిక్ష విధించేశాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? అందుకనే రోమాపత్రికలు అంటాడు, చూసారా? 8వ అధ్యాయము 1వ వచనం చూడండి, గట్టిగా చదువుతాలి. రోమాపత్రిక 8వ అధ్యాయము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు తెలుసా? నీ శిక్ష అంతా ఆయన శరీరంలో దేవుడు పనిష్మెంట్, పెనాల్టీ కట్టించేశాడు. ఆల్రెడీ పెనాల్టీస్ పెయిడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. నీ తరపున ఏం చేయబడింది? పెనాల్టీ పే చేయబడింది. ఇప్పుడు ఎక్కడో చిన్నగా నష్టపరిహారం జరిగింది, నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు తీర్చలేనంత నష్టపరిహారం. వినండమ్మా, నువ్వు తీర్చలేనంత నష్టపరిహారం. అప్పుడు సామన్న పాస్టర్ వచ్చి, నేను కడతా పాస్టర్, నువ్వు పక్కకు పో అని వచ్చి ఆయన కట్టేశాడు. ఇక్కడ అంటే యేసుప్రభుతో పోల్చడం కాదు, కానీ ఇక్కడ నేను పాపం చేశాను. పాపం చేస్తే సరేలే నా తప్పు అయిపోయిందంటే కుదరదు. అక్కడ పాపానికి విరుగుడు ఏందో తెలుసా? ప్రాయశ్చిత్తం జరగాలి. పాపానికి విరుగుడు ఏంది చెప్పాలి? ప్రాయశ్చిత్తం. ఆ ప్రాయశ్చిత్తం ఏంటంటే బైబిల్ గ్రంథంలో బలియాగం జరగాల. ఏం జరగాలి? బలియాగం. అప్పట్లో బలియాగం జరిగేది, కానీ తాత్కాలికమే. కానీ ఎబ్రీ పత్రిక అంటాడు, ఒక నూతన నిబంధన చేస్తున్నాను. ఆ బలియాగమే. బలి పశువు ఎవరు? బలి గొర్రెపిల్ల ఎవరంటే యేసు ప్రభువే. అప్పుడు శిక్ష, పాపం చేసిన వాడిని శిక్ష నా మీదికి రాకుండా ఆ యేసు ప్రభు అడ్డం వచ్చేసి ఏం చేశాడంటే, ఆగు బాబు, ఆగు, నీ కొరకు నేను మరణిస్తా అని చెప్పి ఆయననే తన ప్రాణాన్ని చెప్పాలి
చెప్పాలి. మీ నోటి ముత్యాలు ఏం రాలిపోవమ్మా, గట్టిగా చెప్పండి. ఏం చేశాడు? ఆ, నీ కొరకు తన ప్రాణం పెట్టాడండి. నీ కొరకు, నీ తప్పుల కొరకు, నీ పాపాల కొరకు. పాపం 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 అంటే ఏం పాస్ గారు కూర్చున్నప్పటి నుంచి పాపం మాటనే ఎత్తుతున్నావు అంటున్నావా? పాపం అంటే ఏదో తెలుసా మీకు? పాపం అంటే ఏదో తెలుసా? తెలుసా? తెలుసు కానీ తెలియనట్టుగా కూర్చున్నారు మీరు. పాపం అంటే తెలియదా? పాపం అంటే తెలియదా? అబ్బా, ఏం బుద్ధిమంతులండి. తెలియదా? మీకు తెలుసా అమ్మా? పిల్లలకు తెలుసా? పిల్లల గురించి కూడా రాసి ఉంది తెలుసా మీకు? ఆదికాండం 6వ అధ్యాయం చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం. 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా ఏం చేసాడట? సంతాపమొందెను. నరుల హృదయం ఎలా ఉంటుందట చెప్పండి? మీరు నరులేనా? నేనైతే నరుడనే. ఇక నాకు శరీరం ఉంది, నాకు కళ్ళు ఉన్నాయి, నాకు ఏమున్నాయి? పనులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. 2 కాళ్ళు ఉన్నాయి. జంతువుకైతే ఎన్ని ఉంటాయి? చూసానే కాపీ కొట్టాలి. 4 లెగ్సా? అబ్బో, నువ్వు ఫోర్స్గా చెప్తుంటే నాకు ఇక్కడ ఫోర్స్ అయిపోతుంది. రైట్, 2 + 2 4 లెగ్స్. ఎవరికి? నాకు కాదు, జంతువుకు. నాకు. రైట్. దేవుడు నిన్ను రక్షించుకొనును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయితే మానవుని యొక్క హృదయము ఏమైంది తెలుసా? ఏమైంది? చెడిపోయింది. కాబట్టి చెడిపోయిన హృదయాలను ప్రభు బాగు చేశాడండి. చెడిపోయిన హృదయంతో పరలోక రాజ్యానికి వెళ్ళలేం. ఇంకోటి తెలుసా? దేవుడు మానవునితో సహవాసం చేయాలనుకున్నాడు. ఎవరితో? మీరు ఎవరైనా మీ ఫ్రెండ్, బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నట్టుండి మాట మానేశాడు అనుకో, అన్న ఆగే పెద్దనా, ఒక 2 నిమిషాలు చెప్తా, తర్వాత నువ్వు రేపు ఇట్టని సభ పెట్టి నువ్వే చెప్పుకో. యూ వెయిట్ ఓకే. నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, అడ్డం పడతావు. నువ్వు కూడా ఇంగ్లీష్గా చేసి చాప ఆగు. నువ్వు ఏ ఇంగ్లీష్ అర్థమవుతుంది ఇప్పుడు, ఓకేనా? మీకు ఇష్టమైన ఫ్రెండు మీకు ఫోన్లు చేయకుండా, నువ్వు ఫోన్ చేస్తే మాట్లాడకుండా కట్ చేసాడు అనుకో, నీకేమవుతుంది చెప్పండి? కోపం కాదు, బాధ కలుగుతుంది. అవునా కదా? హృదయంలో బాధ. దేవుడు కూడా మానవునితో ఉన్న సంబంధాన్ని కట్ చేసుకున్నాడు. ఎలా తెలుసా? దేవుడి మాట వినకుండా, ఆజ్ఞ అతిక్రమమే పాపం, దూరం అయిపోయినాడు. మీరు ఎప్పుడైనా చూడండి, పాపం చేసే వ్యక్తికి దేవుడు దూరంగా ఉంటాడు. నీతిగా బ్రతికే మనిషికి దేవుడు దగ్గర కావాలనుకున్నాడు. కానీ మనిషి ఎక్కడున్నాడు? పాపంలో ఉన్నాడు. వాడితో నేను ఉండాలని ఉందే, వాడితో నేను ఏం చేయాలని ఉంది? దేవుని తలంపులు. వాడితో ఏమనుంది? నేను ఉండాలని ఉంది. కానీ వాడు ఎక్కడున్నాడు? పాపడం కాదమ్మా, చెప్పండి గట్టిగా, పాపంలో ఉన్నాడు. సో ఈ పాపం పోవాలంటే ఏం చేయాలి? వీడిని కడగాల. ఇప్పుడు మీ పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, పేడలో ఆడినాడు, మొత్తం చేతులకు, కాళ్ళకు, మూతికంతా ఏం రుద్దుకున్నాడు? పేడ రుద్దుకున్నాడు. రారా బుజ్జికన్నా అని అత్తుకుంటావా? ఏం చేస్తావు? ఫస్ట్ వాడిని వాష్రూమ్లో తీసుకెళ్ళి, లేకపోతే బయటనే, వాష్రూమ్ కూడా తీసుకెళ్ళాం వాడిని. ఎక్కడ తీసుకెళ్తా తెలుసా? బయటనే ఆ కాళ్ళు కడుక్కునే దగ్గరికి వెళ్ళి వాడిని ఏం చేస్తాం? సో దేవుడు కూడా మనిషికి కూడా పాపంలో ఆ రోతలో బ్రతికినాడు అనమాట. బ్రతుకుతూనే ఉన్నాడు, ఇంకా బ్రతుకుతున్నాడు. అర్థమైందా? అవి చూపిస్తున్నాడు చూడు. ఏం చేస్తున్నాడు? మనిషి రోతలో బ్రతుకుతున్నాడు, పాపంలో బ్రతుకుతున్నాడు, దోషంలో బ్రతుకుతున్నాడు, భయంకరమైన చీకటిలో బ్రతుకుతున్నాడు. అయ్యో, వీడితో నేను సహవాసం చేయాలి. కానీ వాడు బ్రతికెలా ఉంది చెప్పరండి? పాపపు దుర్వాసన. సిగరెటు కాల్చి దగ్గరికి వస్తాడు ఒకడు, ప్రైజ్ ది లార్డ్ అన్నా అంటాడు. ఏమంటాడు?
నోట్ల నుంచి ఏమొస్తుందో తెలుసా? రైలు పోగొచ్చినట్టుగా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కటి ఎంత విచిత్రంగా జీవిస్తారో తెలుసా? వాళ్ళందరినీ కూడా మనం భరించాల్సిందే. ప్రభు అన్నాడు, మీరు గమనించండి, ఆ వ్యక్తితో నేను జీవించాలి, ఆ వ్యక్తి నాతో ఉండాలి. అప్పుడు వాడు అలా ఉంటే నాతో వాడు సహవాసము చేయలేడు. కాబట్టి ఏం చేయాలి? వీడు కడగబడాలి. అందుకే దావీదు అన్నాడు కదా, నేను పవిత్రుడు నగునట్టు నన్ను ఏం చేయమన్నాడు? అయ్యో వినండి, నేను పవిత్రుడు నగునట్టు నన్ను ఏం చేయమన్నాడు? మైసూర్ శాండల్ పెట్టమన్నాడా? మరి చెప్పచ్చు కదమ్మా, ఇప్పటిదాకానే విన్నాం కదా. ఏం కడమన్నాడు? ఇస్సోపుతో కడమ. సో ఇస్సోపుతో కడగబడితేనే తప్ప మనకు శుద్ధి. ఇప్పుడు ఈ నూతన నిబంధనలకు వచ్చేసరికి ఇస్సోపు ఎవరో తెలుసా? యేసు ప్రభు రక్తమే. తండ్రి అయిన దేవుడు అనుకున్నాడు, ఈ మానవుడు పాపంలో ఉన్నాడు కాబట్టి ఈ మానవునికి శుద్ధి జరగాలంటే కంపల్సరీ మైసూర్ శాండల్ పనిచేయదు, ఏది పనిచేయదు. కాబట్టి నా కుమారుడిని రక్తమే పనిచేస్తుందని చెప్పి ఆయన కుమారుని రక్తము ఈ బురదలో పాపంలో ఉన్న వాని కొరకు కార్చేశాడు. అర్థమైందండి? నీ కొరకు నా కొరకు ఆయన రక్తాన్ని పెట్టాడు. ఎందుకు తెలుసా? మనం బురదలో పడిపోయినాం, పాపంలో పడిపోయినాం. చెప్పాలి ఇంకా మన ఆలోచనలు మంచివి కావు. నేను ప్రాంప్ట్గా చెప్తాను, మీరు ఒప్పుకోకపోండి. వాని సంగతి జర్ర టైం ఇస్తే చాలరా, ఏమంటారు, వాడు నా దగ్గర అప్పు తీసుకొని వాడు ఏం తిప్పలు పెడుతున్నాడు అంటారా? వాడు ఫోన్ చేస్తే కూడా లేపుతలేడు రా, వాడు దొరికితే వాడిని దమ్మ చెప్పురే, కొట్టిడిచిపెడు. ఈ థాట్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇర్మీయా గ్రంథంలో అన్నాడు 17వ అధ్యాయంలో, ఏమంటే తెలుసా? హృదయము ఎలాంటిదట? మోసకరమైనది, బహుఘోరమైన వాయమ్మనే. మీరు ఇక్కడ గుండె మీద చేతేసుకోండి, ఒకసారి వేసుకోండి. వేసారు మీరు నా మాట వింటే ఎప్పుడో బాగుపడుతురుగా. సోమన్న మాటలు వింటే ఇంకెప్పుడో దీవించబడుతురు. మీరు వినండి అమ్మ, వినండి బ్రదర్. నేను ఏం చెప్పినా తెలుసా? వెనకాల ఏం చెప్పినా చెప్పండి ఒకసారి. విన్నారు కానీ మీరు మర్చిపోయారు కదా. గుండె మీద చేసుకోండి అన్న. గుండె ఎక్కడ ఉంటుంది? రైట్కా లెఫ్ట్కా? రైట్కా? బాయమ్మని మీరు నన్ను ఏం చేస్తారో అర్థమవుతలేదు. లెఫ్ట్కి ఉంటుంది కదా బ్రదర్ అనా, లెఫ్ట్కే కదా. లోపల ఏమంటుంది అది? గుండె లబ్ డబ్. అది మోసం అంట. గుండె ఏంటిదట అది? ఎందుకో తెలుసా? నీతోనే ఉన్నట్టు ఉంటుంది కానీ ఏవో ఆలోచన చేస్తూ ఉంటుంది. భయంకర మనసమైనది. అందుకనే సామెతల గ్రంథంలో అంటాడు, నా కుమారుడా అన్నిటికంటే భద్రంగా నీ హృదయమును జాగ్రత్తగా భద్రంగా కాపాడుకో అంటాడు. ఇంకొక మాట చెప్తా, నీ హృదయము దేవునికి కావాలి. ఇంకెవరికి కావాలి తెలుసా? సైతానికి కూడా కావాలి. ఎవరికి కావాలి? దేవునికి కావాలి. వీళ్ళు చెప్తలేరు, నేను సైతానికి దేవునికి ఇస్తాను అనుకుంటున్నావా? నీకు తెలియకుండా ఎప్పుడో వచ్చి సాపేసుకుంటాడు లోపల. ఎక్కడ? హృదయంలో ఎప్పుడో సాప వేసుకుంటాడు. అప్పుడు పాస్టర్ వచ్చి సోమన్ వచ్చి ప్రార్థన చేశాడు, ఏ అంటున్నావు అంటే, ఇది నా స్థలం అంటది. ఎవరు? సైతానా. ఎక్కడి నుంచి వచ్చినావు అంటే, నేను చెప్ప అంటది అది. కాబట్టి నీ హృదయం ఎంతుందో తెలుసా? మీరు పట్టండి, పిడికిలు పట్టండి అమ్మా, కొడతాను కాదు, ఇట్లా పట్టండి. నేను సైతం దేశానికి ఏమవుతామంట, ఆ మాట తర్వాత చెప్తాంలే కానీ ఇంతే ఉంటుంది నీ హృదయం. ఎవరి పిడికిలంత చొప్పున అట్లా అని చెప్పి పెద్ద కొండలని చెప్పి ఇట్లా పట్టకండి. నాకు తెలిసి మీ ట్రిక్స్ నాకు అర్థమవుతుంది కానీ ఇంతే ఉంటుందంట హృదయం. ఎవరి పిడికిలంతా అంత ఉంది నీ హృదయము. ఇంత హృదయము దేవునికి కావాలి, ఇంకా సైతానికి కావాలి. ఎవరికి ఇస్తావు? నీ హృదయం ఆయనకి ఇవ్వాలని చెప్పి ప్రకటన గ్రంథంలో అంటాడు, బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో అంటాడు, ఇదిగో నేను తలుపు యొద్ద నుండి లేర్పో అంటారు కదా కొంతమంది. ఏమంటారైనా ఇంట్లో నువ్వు చెప్తారు, లేరని చెప్పాలి. ఎందుకంటున్నా అట్లా అంటే, వాడు వచ్చిండు అనుకో, చాయ్ దాకా పోడు, టిఫిన్ చేసి దాకా పోడు, ఉట్టికి పోతాడా అన్న 100 రూపాయలు ఇయ్యరాదే మళ్ళీ ఇస్తానే అని ఇంట్లో నుంచి ఏం చెప్పిస్తాడు తెలుసా? భార్యతోని లేడని చెప్పు. అప్పటికే దర్వాజా కాడికి వచ్చేస్తాడు. దర్వాజా అంటే తెలుసా? వాకిల్ కాదు, మెయిన్ డోర్ దగ్గరకు వచ్చేస్తాడు, లోపలికి వచ్చేస్తాడు. అన్నా ఉన్నా అవేర్నెస్ ఇంకేం చెప్తాడు, ఇంక బయటపడాల్సిందే. గమనించండి, యేసుప్రభు అలాంటివాడు కాదు. నీకు ఇష్టం ఉంటేనే ఇంటికి వస్తాడు. నీకు ఇష్టం కావాలి, బలవంతాన రాడు. అమ్మా వినండి, బలవంతాన రాడు. మరి నీ ఇష్టం ఉంటేనే వస్తాడు అనమాట. ఎలా వస్తాడు తెలుసా? ఫస్ట్ చెప్పండి, డోర్ ధరిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక.
డోర్ తెరిస్తే అప్పుడు నువ్వు డోర్ తీస్తావా, డోరు వేస్తావా? యేసుప్రభు ఏమంటాడు తెలుసా? ఇదిగో నేను తలుపు యొద్ద నుండి ఏం చేస్తున్నాను, తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని డోర్ తెరిస్తే నేను లోపలికి వస్తానన్నాడు ఆయన. ఆమేన్. లోపలికి రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో ప్రభు, నీతో సహవాసం చేయాలని. ఇంకా యోబు గ్రంథంలో అంటే తెలుసా, నువ్వు ఆయనతో సహవాసం. ఆయన అంటే ఎవరు చెప్పండి? యేసుప్రభుల వారు దేవుడు. ఆయనతో నువ్వు సాహసం చేస్తే నీకేం కలుగుతుందట చెప్పండి? సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. నీకు మేలు కలగాలి, నీకు దీవెన కావాలి, నీకు సమాధానం కావాలి. సమాధానం అంటే యోహాను సువార్తలో మళ్ళీ 14వ అధ్యాయంలో ఏమంటే తెలుసా, శాంతిని మీకు అనుగ్రహించి. ఏ శాంతి? ఇప్పుడు మీరు సినిమా చూసారు అనుకోండి, అంటే చూడరు మీరు, మంచి భక్తులు, నీతిమంతులు, పరిశుద్ధులు, పవిత్రులు, అపోస్తలుడైన పౌలు తర్వాత మీరే చూడరు, నాకు తెలిసే సంగతి. ఒకవేళ చూస్తే నీకు ఇష్టమైన హీరో నవ్వుల నటరాజన్ ఎవరైనా వచ్చారనుకో, వాడు చూసినప్పుడల్లా నీ కడుపు అంతా ఎగురేసుకుంటా జబ్బలన్నీ ఎగురేసుకుంటా ఏం చేస్తావు చెప్పరేంటండి? నవ్వుతూ ఉంటావు. అదంతా అయిపోయింది అనుకో, మళ్ళీ ముఖం అయిపోయింది తెలుసా? మంచి ఒక వాషింగ్ మిషన్ తెచ్చుకున్నావు అనుకో, నీకు ఎలా ఉంటుంది సంతోషము చెప్పరేంటండి? చెప్పాలి, సంతోషం ఉంటుంది. 2 నెలల తర్వాత ఆ వాషింగ్ మిషన్ తెచ్చినవన్న సంగతి కూడా నీకు. ఇవన్నీ కూడా తాత్కాలికమైన సంతోషం, భూ సంబంధమైనది. కానీ ప్రభు ఇచ్చేది ఏ సంతోషం తెలుసా? ఏ సంతోషం చెప్పండి అమ్మా? ప్రభు ఇచ్చేది ఏ సంతోషం చెప్పండి? నీ సంగతి చెప్తామన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. అంటే నాకెట్లా తెలుస్తుంది? ప్రభు ఇచ్చేది ఏ సంతోషము? నిత్యమైన సంతోషం. నా సంతోషాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు ప్రభు. ఆమేన్. నీకెవరు ఏ సంతోషం ఇస్తున్నాడట? నా సంతోషం. నేను ఏదైతే సంతోషం కలిగి ఉన్నానో అది నీకు ఇస్తున్నాను. ఎంత మంచి ప్రభు ఆయన. నేను ఏదైతే ఆనందాన్ని కలిగి ఉన్నానో అది నీకు ఇస్తున్నాను. అందుకే యోహాను సువార్తలో యేసు ప్రభు అని తెలుసా, నేనుండు స్థలమున వీరును ఉండులాగున అన్నాడు. నీ స్థానము తక్కువ కాదు ప్రియులరా. నీ స్థానం ఏదో తెలుసా? ఈ భూమి మీద మన యాత్రను ముగించుకున్న తర్వాత మన స్థానం ఎక్కడో తెలుసా? మన స్థానం ఎక్కడో తెలుసా? చెప్పరేంటండి? నేను కూడా ఈ అయ్యగారి లాగా కూర్చున్నట్టుగా నేను కూడా ఎప్పుడు కూర్చుంటానా ఎప్పుడు చూస్తుంటానా అని ఇప్పుడు అనుకోలే. అలాగ కూర్చున్నప్పుడు అనుకున్నా. వచ్చానా ఇప్పుడు? చెప్పరండి, వచ్చానా? కూర్చున్నానా? మీరు అన్నిటికీ సపోర్ట్ చేయలేదనుకో, ఎంత అవుతుంది అయ్యగారు? 9 అవుతుంది కదా, ఇంకొక గంట చెప్తా. గంట చెప్పాలనా? నాకు తెలుసులే, మాకు ట్రైన్ టైం అవుతుందిగా. నేను చెప్పానన్న సంగతి మీకు కూడా. చూడండి, నాకు అక్కడ ఆశ ఉంది, అక్కడ కూర్చోవాలని ప్రభు కృప చూపించాడు. యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ వీరు కూడా. ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. అది నిత్య రాజ్యము. ఆమేన్. అక్కడ సూర్యుడు ఉన్నాడా పరలోకంలో? ఓమో, సూర్యుడు ఉన్నాడా? లేడు. ఆయనే ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీకు మీటింగ్ అయిపోగానే ఏం పోతారు మీరు ఇంట్లోకి? ఏం చేస్తారు? గిన్నెలు పెట్టుకొని. అక్కడ ఆకలి లేదు. ఆమేన్. అక్కడ సూర్యుడు లేడు. ఇంకా దప్పికైతే మీరు ఏం చేస్తారు? ఇంకా ఎండాకాలంలో అవునా, ఫ్రిడ్జ్ ఇంకా తాగుతారు. చూడే, ఇంకోటి తాగుతారు. ఇంకోటి అదంటే అది కాదు, నాకు తెలుసులే మీరు తాగరని. ఏ తాగుతారన్నా? థమ్స్అప్ కదా. అబ్బా నోరంతా. అక్కడ ఏమి లేవంట. ఆయనను చూస్తేనే నీకు నిండిపోయినట్టు అయిపోతూ ఉంటుంది. ఆ స్థలంలో వినండి, ఆ స్థలంలో నిన్ను తీసుకెళ్లాలంటే ఒక అర్పణ జరగాలి, ఒక బలియాగం జరగాలి. ఆయనే తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చేసాడు ప్రియులారా. నీ కొరకు అర్పించుకున్నాడు ఆయన. ఆమేన్. శరీరం అంతా నలగొట్టబడింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడైనా మనము ఆలోచన విషయంలో కావచ్చు, తలంపుల విషయంలో కావచ్చు, మిస్టేక్స్ అయితే యోహాను సువార్తలు అంటాడు, మన పాపములు మన అపరాధములను ఒప్పుకుని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుంచి మనల్ని ఏం చేస్తాడట? విమోచించును. గట్టిగా ఆమని చెబుదామా? ఒప్పుకొని ప్రభు దగ్గర ఆ క్షమాపణ కోరుదుముగాక. ఆమేన్. మంచిదండి. ఇంతవరకు చక్కటి సందేశాన్ని అందించినటువంటి దేవుని దాసులు సంజీవ్ సార్ గారికి ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నాను. మరి మానవుని యొక్క హృదయము, మరి యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి కలిగినటువంటి కారణం గురించి
చక్కగా తెలియజేశారు. అందించిన దేవుని దాసునికి మరొకసారి ప్రభునామమున సంఘపక్షాన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అందరము తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి నాగరాజు ప్రార్థన చేస్తారు. అందరు తలలో వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చి ప్రభువా, నీ విలువైన మాటలు, అమూల్యమైన మాటలు బయలుపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు దేవా తండ్రి. స్తోత్రం. అవును ప్రభువా, నీవు మా కొరకు ఇదిగో మీరు మాతో ఉండటానికి లోకానికి వచ్చి ప్రభువా, మీ రక్తం చిందించి మీ ప్రాణాన్ని మా కొరకు త్యాగం చేశారు తండ్రి. ఎంత గొప్ప దేవుడవయ్యా. అవును ప్రభువా, నీవు నిజమైన దేవుడు. ఈ లోకంలో మేమంతా ఎవరి కొరకు ప్రాణం పెట్టలేము ప్రభువా, అయినా నువ్వు మా కొరకు నీ పరిశుద్ధ రక్తం కార్చి నీ ప్రాణం పెట్టావు దేవా. నమ్మదగిన దేవా, స్తోత్రం. ఇదిగో మీరుండే స్థలంలోనికి మమ్మల్ని తీసుకెళ్ళుటకు మీరు మా కొరకు స్థలం సిద్ధపరచ వెలుచున్నారని బయలుపరిచారు ప్రభువా తండ్రి. మీ అక్కడ ఆకలి దప్పులు లేవు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు అని బయలుపరిచావు ప్రభువా. నిజంగా దేవా, ఇదిగో మీరే ప్రకాశిస్తారు తండ్రి. మిమ్మల్ని చూడగానే మా ఆకలి దప్పులన్నీ తీరిపోతుంటాయని మీరు బయలుపరిచారు ప్రభువా. ఈ విన్న మాటలను మా హృదయంలో స్థిరపరచండి ప్రభువా. ఇదిగో మా హృదయంలోనికి రండి దేవా. హృదయమును తలుపు ద్వారమునొద్ద నిలిచిన్నవాడా, మా హృదయంలోనికి రండి యేసయ్యా. ప్రభువా, మమ్మల్ని స్థిరపరచండి దేవా. ఇదిగో మంచి వారముగా ఉండుటకు సహాయం చేయండి. పాపమును తొలగించండి ప్రభువా, పవిత్రపరచండి దేవా. మీరు వాడుకున్న మీ దాసుని మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఫలింపజేయండి దేవా. ప్రభువా, మరి ఇప్పుడు వెలుచుండగా ప్రభువా మీ కాపుదల ఉంచండి. ఆయన రాకపోకల్లోనూ మీ కాపుదల ఉంచండి ప్రభువా. మరి దైవజనులందరినీ ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. మా అందరి కుటుంబాలని కూడా వృద్ధి చెంది ప్రభు నీ రాకడకు సిద్ధపరచులాగా నా కృప చూపించుమని ఈ మనవులన్నీ త్వరగా రనైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో ప్రార్థించిన నాగరాజుకు ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నాను. పాట పాడుచుండగా కానుకలు తీసుకుందాం. గార్గీపురం నుండి వచ్చినటువంటి యవనస్తులు పాడతారా? పాడ. రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా.